రైట్ సార్. ఇదే విషయంపై ఒకసారి దేవదానం గారి దగ్గరికి వెళ్దాం. దేవదానం గారు ప్రస్తుతం ఏదైతే మన చోళ ఓంప్రకాష్ గారు చెప్పారో, జీవన్ కుమార్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, ఏ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగంలో ఉన్న సమయంలోనో తన సేవింగ్స్ ఏదైతే దాచిపెట్టుకున్నామో ఆ సేవింగ్స్ను కూడా ఈరోజు ప్రభుత్వాలు వారికి ఇవ్వకుండా దాచిపెట్టుకుంటున్నాయి, వారికి సరైన సమాధానం చెప్తలేరు, లెక్కలు చెప్తలేరని చెప్తున్నారు. అలాగే ఏ ప్రశ్న అయితే ఇప్పుడు మన మిత్రులు చెప్పారు, ఒక కిడ్నీ ఆపరేషన్కి సంబంధించిన ఆయనకు సంబంధించిన ఎవరైతే వెళ్ళారో ఆ సమయంలోనే వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అలాగే 2025 వరకు ఏదైతే బిల్స్ ఉన్నాయో తర్వాత ఈరోజు నెలసరి చూస్తే ప్రతి నెల దాదాపుగా 800 మంది రిటైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ ప్రస్తుత ప్రభుత్వాలు ఏదైతే ఇప్పుడు కొత్తగా చట్టాలు సవరణలు తీసుకొస్తున్నారో ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ పెన్షనర్లకు కానీ అనేక వాళ్ళ హక్కులను హరించే విషయంలోనే ఉన్నాయి. కాబట్టి దీన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఇంకా తీవ్రతం చేస్తామంటున్నారు. అదే విషయంపై కృష్ణమూర్తి గారు ఈరోజు ముంగట ఇంకా ఫ్యూచర్లో ప్రణాళికలు ఏర్పాటు చేయడానికి మీటింగ్లో ఉన్నట్టు తెలిసింది. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు? రేపు రాబోయే కార్యక్రమంలో మీ పెన్షనర్ చెప్పండి, నేను మాట్లాడతాను. కృష్ణమూర్తి గారు వచ్చినాడా? రైట్. యా కృష్ణమూర్తి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రైట్ సార్. ఒకసారి మీ దేవదానం గారు జస్ట్ ఎ మూమెంట్ సార్. కృష్ణమూర్తి గారు వచ్చారు కాబట్టి వారితో మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను సార్. మాట్లాడండి. కృష్ణమూర్తి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇంకా ముంగట రేపు రాబోయే కార్యక్రమంలో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఈ సమస్యను పరిష్కార దిశగా ఎలా తీసుకోబోతున్నారు సార్? ఫోర్సైట్ టీవీ వారికి ధన్యవాదాలు. మీ వీడియో ఆన్ చేసుకుంటారా సార్ ప్లీజ్? వీడియో ఆన్ చేయండి సార్. వీడియో ఖాళీ అక్కడ వీడియో క్లిక్ చేయండి. ఒకవేళ అది కుదరకపోతే మాట్లాడండి సార్ ఫోన్లో. ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ, సారీ ఎనఫ్ ఫర్ అస్. వీడియో ఉంది కదా, వీడియో ఆన్ కావాలి నా దాంట్లో. నో ప్రాబ్లం సార్, గో హెడ్ విత్ యువర్ ఓన్ వాయిస్. అదే టచ్ చేయండి సార్, వీడియో కాల్ టచ్ చేయండి సార్, ఆన్ అవుతుంది. ఆన్ అయింది కదా, టచ్ చేయండి చాలు. గో హెడ్ సార్, నో ప్రాబ్లం ఎట్ ఆల్, గో హెడ్. నేను బాలకృష్ణ కృష్ణమూర్తి, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నేను జనరల్ సెక్రటరీని. యా సార్. మేము మా సంఘం 2008 నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం. మేము అనేక రకాలైన పోరాటాలు చేయడం అనేది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ విషయంలో కానీ మేము అనేక పోరాటాలు చేస్తూ సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మేము తెలంగాణ గవర్నమెంట్ విషయంలో కానీ గతంలో ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ చూస్తున్నాం, ఈ గవర్నమెంట్ కూడా చూసాం, అంతకు ముందు గవర్నమెంట్ కూడా చూసాం. కానీ గవర్నమెంట్లు మారుతున్నా కొద్దీ వాళ్ళ యొక్క పాలసీలు మారుతున్నాయి తప్ప మన ప్రయోజనాలు మాత్రం ఏమి మారడం లేదని స్పష్టంగా కనపడుతూ ఉంది. గతంలో కేసీఆర్ ఉంటే పెన్షన్ రావడమే కష్టమైపోయింది. 18 నెలలు, 18 తారీఖు, 20 తారీఖు, 30 తారీఖు ఎప్పుడొస్తూ తెలియని పరిస్థితి ఏర్పడ్డది. ఏరియర్స్ విషయంలో కూడా అప్పుడు ఇవ్వలేదు. అప్పుడు కూడా 3 DAలు పెండింగ్ గా ఉండేది స్టేట్ గవర్నమెంట్ కు సంబంధించినంత వరకు. సమస్యల విషయానికి వచ్చే మనకు హెల్త్ కార్డు మాత్రం ఇష్యూ చేశాడు ఆయన. హెల్త్ కార్డు ఇష్యూ చేయడమే తప్ప మనకు దానివల్ల పెద్ద ప్రయోజనం జరగలేదు. మొదటి రోజుల్లో మాత్రం బాగానే జరిగింది, తర్వాత జరగలేదు. ఎందుకంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కళ్ళకు 500 కోట్లు, నెలకు 500 కోట్లు విడుదల చేస్తే తప్ప లేకుంటే ప్రయోజనం లేకుండా పోవడం వల్ల అసలు వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పోయి రియంబర్స్మెంట్ చేసుకోండి అని వాళ్ళు మన మీద ఒత్తిడి చేయడం అనేది జరిగింది. సరే, రూల్స్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉన్నా కానీ ఇంప్లిమెంటేషన్ విషయంలో మాత్రం మనకి ఏమీ లాభం జరగలేదని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గతంలో కూడా మనం చెప్పాం, క్యాష్లెస్ కార్డ్ అనేది మేము హర్షిస్తున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మేము మీద ఉన్నది అని చెప్పాము. వాళ్ళు చేశారు, కొత్త కాలం చేశారు. ఆ తర్వాత దాన్ని పెండింగ్ లో పెట్టేసి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడి చివరికి వచ్చే వరకు హాస్పిటల్స్ పోవడమే తప్ప ఆ హెల్త్ కార్డును మనం వినియోగించుకునే పరిస్థితి ఎక్కడా కనపడలేదు. అది 4 ఎగ్గించుకోవడానికి కూడా పనికిరాని పరిస్థితి ఏర్పడది. ఇవాళ అయితే మరీ దారుణంగా ఏర్పడది. అందుకోసం ఏమైనా మోకాలు చిప్పలా, లేకపోతే కంటి ఆస్పత్ర, లేకపోతే చెవుకి ఏమైనా అయిందా అని అంటున్నారు తప్ప మిగతా విషయాల్లో మాత్రం ఏమీ వాళ్ళు పనిచేయడం పరిస్థితి కనపడటం లేదు. అందువల్ల ఇంకోటి ఏమిటంటే హెల్త్ విషయంలో చాలా సీరియస్ గా చూడాల్సిన అవసరం ఉంది. హెల్త్ విషయంలో ఇప్పుడు ఆరోగ్యశ్రీకి 10 లక్షలు ఇస్తున్నారు, కానీ మనకెంత మాక్సిమం 2 lakhs. ఇది ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం ఏదైతే నిర్ణయించారో దాన్నే కొనసాగిస్తున్నారు తప్ప దాన్ని కనీసం పెంచడానికి మనం ప్రయత్నం చేయడం లేదని మనకు స్పష్టం. కాకుండా సీఎంతో సమావేశంలో కానీ లేదంటే బట్టీతో కూర్చున్న సందర్భంలో కానీ
లేకుంటే అఫీషియల్స్ విషయంలో కూర్చున్న సందర్భంలో కానీ ఆ చర్చల్లో మేము అనేక చర్చల్లో పాల్గొనడం జరిగింది. ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పడం జరిగింది. ఏమని చెప్పామంటే 2 లక్షలు అనేది సరైనది కాదు. ఆరోగ్యశ్రీకి 10 లక్షలు ఇస్తున్న తర్వాత ఉపాధ్యాయులకు కానీ మిగతా ఎంప్లాయీస్ కు 10 లక్షలు ఎందుకు ఇవ్వకూడదు అని నేను అన్నప్పుడు వారు ఆ మొహం ఈ మొహం చూసుకొని మంచిదండి ఇంప్లిమెంట్ చేస్తామండి, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు తప్ప దాన్ని పరిష్కారం చేయలేదు. అదే కాకుండా ఇంకా స్కీమ్స్ దానికి సంబంధించిన అనేక రకాలంటే మనకు వస్తున్నాయి. పిఆర్సీలకు కూడా 1% కట్ చేయాలని, 2% ఇవ్వమని, అదని ఇదని చర్చలు జరుగుతున్నాయి. కానీ 2% ఇచ్చినా 1% ఇచ్చినా ఆ డబ్బుకు గ్యారంటీ లేని పరిస్థితి ఏర్పడింది. అందువల్లనే ఈ పిఆర్సీలో ప్రకటించడానికి ఏదైతే ఉందో అది కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. అంటే ఏ పరిస్థితుల్లో కూడా మెడికల్ సంబంధించినటువంటి అనేక సమస్యలు మనకు పెండింగ్ లో ఉన్నాయి. అది ఇప్పటి వరకు కూడా క్లారిటీ రాలా. అందువల్ల మనం దాని మీద సీరియస్ గా పోరాటం చేస్తున్నాం. అయితే నిన్న కూడా చర్చ జరిగిన సందర్భాల్లో నవీన్ మిట్టల్తో కూర్చున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే 500 మీ దగ్గర నుంచి కట్ చేస్తాం, 500 మేము ఇస్తాం, దాని తర్వాత 10 lakhs దాకా ఇస్తామని ఏదో రూమర్స్ దానికి తప్ప ఏ ఆర్డర్స్ కూడా ఎక్కడికి కూడా ఇంతవరకు రాలే. అంటే ప్రభుత్వం కూడా ఇంకా ఏ డెసిషన్ తీసుకోకుండా దాన్ని డ్రాగన్ చేస్తుంది తప్ప మనకి ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు మన మిత్రులందరూ చెప్పినట్టుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ట్ విషయాల్లో కానీ మిగతా విషయాల్లో కానీ ఎక్కడ విషయం కానీ ఆరోగ్య సంబంధంలో అనేక బాధలు పడుతున్నటువంటి మనం చాలా దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత మనం ఏదో ఉందనేది మనం స్పష్టంగా గమనించాలి. రెండో విషయం ఏంటంటే మార్చి తర్వాత 24 మార్చి తర్వాత రిటైర్ అయిన వాళ్లకు ఒక్కళ్ళకు కూడా గ్రాట్యుటీ కానీ లేకుంటే కమిటేషన్ కానీ లేకుంటే దాచుకున్నటువంటి జీపీఎఫ్ కానీ ఒక్క పైసా రాలేదు. వాటి రాకపోవడం వల్ల ఏమైందంటే మనం దాని మీద రిప్రజెంటేషన్ ఇస్తున్నాం పోస్తున్నాం అని దాదాపు ఇప్పటికీ 6 నెలలు గడిచిపోయింది. ఐక్య ఉద్యమాల్లో నోటీసులు ఇవ్వడం జరిగింది, ధర్నాలు చేస్తామని చెప్పడం జరిగింది. ఏం చెప్పినా కానీ అది పెద్ద దాన్ని పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఇవ్వడానికి ప్రయత్నం చేయడం లేదు. నిన్న కూడా చెప్పిన మాట ఏంటంటే నెలకు 500 కోట్లు, 500 సరిపోవంటే 800 కోట్లు ఇస్తామన్నారు. 800 కోట్లు మేము విడుదల చేస్తామని చెప్పారు. 800 కోట్లు 1000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంటే 800 కోట్లు విడుదల చేస్తే అది ఎన్నాళ్ళకి అయిపోవాలా? ఎప్పటి నుంచి మొదలవుద్ది? అది ఎప్పుడు ఎండ్ అయింది? అంటే 24 రిటైర్ అయిన వాడికి ఇస్తారా లేకుంటే ఎవరైనా పైరవ్ చేసే వాడికి ఇస్తారా? ఎట్లా ఇస్తారా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నగా సరిపోతున్నది. అందువల్ల ఇప్పటికి కూడా పోని ఆదరణ చూద్దాం అనుకుంటే అవి కూడా ఇప్పటి వరకు విడుదల చేయలే. అంటే ప్రభుత్వం మాట్లాడుతుంది తప్ప ప్రయోజనం ఎక్కడా లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడుతుంది. పెన్షనర్స్ విషయంలో వాళ్ళు ఇంత తాత్సారం చేయడానికి ఏంటి అనేది మనం ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే మనం 22 ఏళ్ళు 23 ఏళ్ళు 32 ఏళ్ళు 33 ఏళ్ల సర్వీస్ చేసి 36 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 36 ఏళ్ళ సర్వీస్ చేసిన వాడికి కనీసం రిటైర్ అయిన నాడు కేసీఆర్ అయితే గర్వంగా చెప్పాడు, రిటైర్ అయిన రోజు వాడికి చేతిలో చెక్ పెట్టి పంపిస్తా అని చెప్పాడు. ఆయన పంపలేదు, ఈయన మేనిఫెస్టోలో పెట్టాను, ఈయన ఇయ్యలేదు. ఇది రెండు కూడా ఎక్కడ చూసినా కానీ ఒకే పడవలో నడుస్తున్నట్టు కనపడుతుంది తప్ప మరొకటి కాదనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వాలు మన ఏడ చూపించినటువంటి పరిస్థితి బాగలేదనేది స్పష్టంగా చెప్పొచ్చు. అందువల్లనే మేము ప్రధానంగా ఇదే కాదు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా బాగుందా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు పెన్షనర్లు 2 భాగాలుగా చేసే పరిస్థితి వచ్చింది. 2 భాగాలంటే 2026 తర్వాత రిటైర్ అయిన వాడికి డిఏ ఇస్తుంది తప్ప అంతకు ముందున్న వాడికి మెర్జర్ స్కేల్స్ ఇవ్వము అని నిన్న పార్లమెంట్ లోనే వాళ్ళు బిల్లు చేసుకున్నారు. ఆర్థిక బిల్లు చేసారు. ఆర్థిక బిల్లు చేసిందంటే అంటే 2026 కంటే ముందున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే డిఏ కలుస్తుంది, మిగతా తర్వాత వాళ్ళకు డిఏ కలవదు అని వాళ్ళకు వీళ్ళకు డిఫరెన్స్ అనమాట. ఈ 2 భాగాలుగా కనబడుతూ ఉన్నాయి. ఇట్లా మొత్తానికి పెన్షనర్స్ విడదీయడం, వాళ్ళల్లో వాళ్ళకు తగాదాలు పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చివరకు ఎందాకపోయిందంటే మళ్ళీ నిన్న ఒక జీవో వచ్చింది. మళ్ళీ ఇది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం లేదు, ఒక ఆలోచన మాత్రమే అని మళ్ళీ ఒక జీవో ఇచ్చారు. అంటే ప్రభుత్వాలు ఒక లీక్ వదిలిపెట్టేసి ఈ చర్చ ఎట్లా జరుగుతుంది చూద్దాం, వీళ్ళల్లో ఎట్లాంటి ఉద్రేకత ఉంటది, ఏం చేస్తారు వీళ్ళు చూద్దాం అనుకొని లీకులు వదిలిపెట్టేసి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది తప్ప అంటే రెచ్చగొట్టే విధానమే తప్ప దీన్ని పరిష్కారం చేసే పరిస్థితి కనపడడం లేదని మనకు స్పష్టంగా కనబడుతుంది. అందువల్ల మిత్రులు ఏమైనా కానీ
మన సమస్యలు మనం పరిష్కారం చేయడానికి ఖచ్చితంగా ఐక్యంగా పోరాటం చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు అని మనం స్పష్టంగా గమనించాల్సిన అవసరం ఉందనేది మరోసారి మీ అందరు విజ్ఞప్తి చేస్తాను. మరోసారి మళ్ళీ నేను పాల్గొంటాను. నాకు ఇప్పుడు సమావేశం ఉంది కనుక yes we knows it because you are in a meeting to just for next in future